ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. పేద పిల్లల్ని చదివించడం కోసం గత 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్న స్వాడ్ అనే ఎన్జిఓ నుంచి వస్తున్నాను సార్. ఇప్పుడు డొనేషన్స్ అలాంటివి ఏమీ చేయట్లేదు బాబు, మళ్ళీ చూద్దాం. ఓకే సార్, కానీ మీరు ఒక పావు గంట స్పేర్ చేస్తే మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. నిజంగానా? ఎలా? సింపుల్ సార్. మీరు సరదాగా మా ఈ ఫిలిం చూడండి, మీకు నచ్చితే మళ్ళీ చూడండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేనా? ఇదేదో బాగుంది, ఏది చూద్దాం. मातः समस्त जगतां मधुकैटभारे श्री वेंकटेश दयिते तव सुप्रभातमरविंद మా కాఫీ తెస్తున్నా. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? మాట్లాడుతూ ఉంటే అలా లోపలికి వెళ్ళిపోతారేంటి? హలో, ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎత్తుకుతున్నావు? ఏం మాట్లాడవేంటి? ఎవరే వీడు? లోపలికి ఎలా వచ్చాడు? వీడెవడో దొంగలా ఉన్నాడు, చేతిలో కూడా ఏదో ఉంది. ముందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. కేసేంటి? న్యూసెన్స్ కేసు సార్. ఏమైనా చెప్పాడా? పిచ్చూపులు చూస్తున్నాడు సార్, ఏం మాట్లాడట్లేదు. కానీ ఆ చెమ్మును మాత్రం వదలట్లేదు సార్. పేరేంట్రా? పర్మిషన్ సార్. ఇల్లు తిరిగి ఏం వెతికేస్తున్నావురా? ఎక్కి చేస్తున్నావా? ఏ గ్రూప్ రా నీది? ఏ పాజిటివ్ సార్. ఏంట్రా సెటేరా? చెంబు పగిలిపోద్దేదో. నా స్వామి బేస్ పలిగిందిరో. అరే ఓ పగల్, నీకెందురే బై నోట్దోలా? అసలు నిన్ను కాదురా బై, నా పరిస్థితికి ఇట్లా చేసిన ఇంకా చూడసాలే కానీ నానాలే. ఓ ఫ్లాష్ బ్యాక్ కదా. ఎర్రటి ఎండలా ఎట్లా వండిండో చూడు అవలగాడు. ఏం సొంచాయిస్తుండో. வெளியில போடா திருட்டு கம்நாட்டி. இன்னொரு வாட்டி இந்த ஊர்ல இருந்து வந்தேன்னா செருப்பால் அடிப்பேன். ఒకసారి ఊర్లో కనపడితే నీ బొందుల నుంచి నీ శిలక ఎగిరిపోద్ది. చచ్చా, ఏం బ్రతుకురా ఇది. ఇక ఈ చిన్న చిన్న మోసాలు వదిలేసి కొడితే ఒకేసారి సెటిల్ అయిపోవాలి. ఎవరిని బకరా చేయాలి? కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా, కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా. ఎవడో వస్తున్నాడు, సౌండ్ పార్టీలాగే ఉన్నాడు. వీడికి టోపీ పెడితే ఈ పూటేంటి, ఈ రోజంతా గడిచిపోద్ది. వీడికి ఓ వింత జబ్బు ఉంది సార్. ఏ ఎమోషన్ ఎక్కువైనా ఫ్రీజ్ అయ్యి కాసేపటికి ఫ్రీ అయిపోతాడు. ఓ షిట్. చచ్చాడా చచ్చాడా చచ్చాడా. క్షమించండి స్వామి, ఏదో పరధ్యానంలో గుద్దేశాను. ఏదో పెనంలో దోసేసినట్టు చెప్పావుగా,
నా దరిద్రం అలాంటిదిలే నాయనా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది స్వామి? పారమ్మా. స్వామి, నా పేరు పరమేశం అని మీకెలా తెలిసిపోయింది? పరమేశం కదరా, పరోటాని పెట్టాల్సింది, పిచ్చి పరోటాగా. మేము త్రికాల వేదులు నాయన, అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. బాగా బాధలో ఉన్నట్టున్నావు నాయన. స్వామి, నేను ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోయిందని, అది తెలిసినప్పటి నుంచి నేను ఏ పని చేయలేకపోతున్నానని అంతా చూసినట్లే చెప్తున్నారు స్వామి. నేను ఎప్పుడు చెప్పాను రా పరోటాగా? అన్నీ నువ్వే చెప్పావుగా. పురుషాహ బక్రానం స్త్రీయాహ శార్దూలం. అర్థం కాలే స్వామి. నాకు మాత్రం అర్థమైందా? ఆశ్చర్యం లేదులే నాయన. మరి నా సమస్యకి పరిష్కారమే లేదా స్వామి? నిన్న ఒక్కరోజుకి కాదు, లైఫ్ సెటిల్ అయిపోయేలా వాడతాగా. నేను నీకో దీక్షను పరిచయం చేస్తాను నాయన. క్రమం తప్పకుండా 4 రోజులు చేయాలి. ఇప్పటికిప్పుడు ఇంకో కొత్త అమ్మాయి అంటే? ఈ పురిలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాయన. దీక్ష అంటే అమ్మాయి కాదు, మరి అబ్బాయా? అదొక వ్రతం. ఓ, ఈ దీక్షలు అవి నాకు పెద్దగా అలవాట్లేవు స్వామి. నేనున్నాగా. జై బుస్. ఆకలిగా ఉంది స్వామి, మీరు భోజనం చేశారా? లేకపోతే దారిలో చేసేసి ఇంటికి వెళ్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాగే కానీ పరం. మీరు ఎట్లైనా చావండి, ముందు చేసి పెంచురి. తీసుకెళ్ళావా? తర్వాత ఇదేంటి వస్తువులేమీ లేవు. మీరు కూర్చోండి స్వామి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. కంగారేం లేదులే నాయన, టేక్ యువర్ ఓన్ టైం. ఇంట్లో పెద్దగా లగేజ్ ఏం లేనట్లుంది. వర్కౌట్ అవుద్దా? ఇప్పుడు చెప్పండి స్వామి, ఆ దీక్ష ఏంటో ఎలా చేయాలో. అంతా అర్థమైందిగా నాయనా. దీక్ష తూచా తప్పకుండా పాటించాలి. మీరున్నారుగా స్వామి. నీ కమిట్మెంట్ నాకు నచ్చింది నాయన. ఇప్పుడు నీ ఇష్టదైవాన్ని తలుచుకో. నాకు వేరే దేవుడు ఎవరు లేరు స్వామి, మీరే నా దేవుడు. అంతొద్దు నాయన, మీరే నా దేవుడు స్వామి. ఇది మెయింటైన్ చేయి. అబ్బా, మస్తు రెడీ చేసిర్రా బాయ్. నిన్ను అచ్చు కొండ కూర్చొని లేకున్నావు. అమ్మా, నేను చెప్పకపోయినా ఏదో పానకం తెచ్చినట్టున్నాడు. తాగేద్దాం. ఏంది ఇచ్చాడు ఈ పరోటగాడు? ఈ పానకం ఏంటి నాయనా? గోమూత్రం లేకుండా నేను ఏ పూజ చెయ్యను స్వామి. ఏమైంది స్వామి? గోమూత్రం చాలదా శుద్ధి చేయడానికి? ట్యాంకర్ కానీ తెప్పించావా ఏంట్రా? చాలే నాయన, నువ్వు పూజ కానీ. అమ్మో, ఇందులో ఏవో పెడబెట్టాడేంటి? పరం పరం నాయనా పరం. అబ్బా, ఈ పరోటాగాడు మళ్ళీ ఆగిపోయాడు. ఈ జబ్బేంట్రా నీకు? పరం, మీకోసం పులిహోర చేశాను స్వామి, నైవేద్యం స్వీకరించండి. ఏంటి పరం ఇది? అంటే అది ఇదేంటి ఇలా ఉంది? ఎంత ఉప్పేసేసానా? ఎలా తింటారు స్వామి దీన్ని? ఎట్టి పరిస్థితుల్లోనూ మొదట వండింది దేవుడికే పెట్టాలి, తర్వాతే నువ్వు తినాలి. ఎంగిలి చేయకూడదు. అయినా నా పిచ్చి గాని మీకు రుచులేంటి? మీరు జితేంద్రియులు కదా. నా బతుకు నీకెందుకు అప్తేసాలు? రేపటి నుంచి ఇంత శ్రమ తీసుకోకు నాయన. భక్త శబరిలాగా ఫలాలు పెట్టు చాలు. ఇక మా ధ్యానానికి వేళయింది నాయన. నన్ను ఆశీర్వదించండి స్వామి, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి.
ఇక జాలే నువ్వు, నా జావ నేను చేస్తా. ఈడు వెళ్ళిపోయాడా? వామ్మో, అర్జెంటుగా బయటికి వెళ్ళి ఏదో ఒకటి తిని రావాలి. వీడు బయట నుంచి తాళం వేసుకుని వెళ్ళినట్టున్నాడు. జైల్లో కూడా ఇలా లేదు కదరా రే, ఆకలి చంపేస్తుందిరా. దీన్ని ఎలాగోలా మేనేజ్ చేయాలి, ఏదో ఒకటి చేద్దాం. ఏముంది ఇందులో? పెరుగు, ఇది లాగిచ్చేద్దాం. ఎవడైనా గాత్రాన్ని ఫ్రిడ్జ్లో పెడతాడా? స్వామి నైవేద్యం తీసుకోండి. అట్లా తీసే. ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నా ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. కళ్ళతోటి చూస్తాడు, చెవులతోటి వింటాడు, నోటితోటి దీవెనలిస్తాడు. స్వామి ఒళ్ళు నల్లన, స్వామి దిల్లు తెల్లన, స్వామి కళ్ళు చల్లనయ్యా, నా స్వామి స్వామి పళ్ళు మల్లెలయ్యా. అబ్బా, మన దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయేంటి? నువ్వు జస్ట్ ఇన్నావు సారు, నేనైతే చూసిన. నాయనా నాయనా, పాడి పాడి అలసిపోయినట్టున్నావు, పోయి పడుకో నాయనా. తిండి బాయ్, నిద్ర బాయ్. ఇప్పుడు బట్ట కూడా వీకింది, మంచిగా చేసినవరా పరంగా. ఇదేంటి స్వామి లింగ ఎలా ఉంది? స్వామి, రాత్రి చల్లో నాకు నిద్ర పట్టట్లేదని మీ లుంగి నాకు కప్పారా? మీరు గొప్పవాళ్ళు స్వామి, మీరు దేవుడు. నీకు అలా అర్థమైందరా? నా నిద్ర వల్ల మీ ధ్యానానికి ఏం భంగం కలగలేదుగా స్వామి? మానానికి తప్ప దేనికి భంగం కలగలేదు నాయన. ఏంటో మీ యోగులేది విప్పి చెప్పరు కదా. ఇంకేం మిగిలిందిరా ఎప్పటికి? ఇటు పడుకున్నాడా? పడుకున్నట్టే ఉన్నాడు. అయినా తాళం వేసాడు కానీ తాళం వీడి దగ్గరే ఉంటుంది కదా. వెతికి చూస్తే పోలా, కింద జేబులో పెట్టాడా? లేదే. పై జేబులో? బంగారం బంగారం, రా బంగారం, నన్ను ఎందుకు వదిలేసావు బంగారం? రా బంగారం, ఇప్పుడు నేను వదిలిపెట్టను. రా బంగారం, రా, నన్ను వదిలేసి వెళ్ళొద్దు బంగారం. రా బంగారం, రా బంగారం, నిన్ను వదిలిన బంగారం. మల్లెపూల బంగారం, బంగారం బంగారం, వెళ్ళొద్దు బంగారం. నిన్ను వదలను బంగారం, నన్ను వదిలి వెళ్ళొద్దు. బంగారం
బంగారం. వామ్మో వీడికి చిక్కామంటే అంతే సంగతులు. జంపు. ఈరోజు ఎలాగైనా సరే వీడి మ్యాటర్ సెటిల్ చేసుకుని ఇక్కడి నుంచి జంపు కొట్టాలి. మీకోసం యాపిల్స్ తెచ్చాను స్వామి. ఇంట్లోకి ఎలాకేమైనా దూరిందా పరం? అంటే భక్త శబరిలాగా నేనే. భక్త శబరిలాగా ఫలాలు పెట్టు చాలు. శబరి తర్వాత తింటానులే నాయన. ముందు నేను చెప్పిన మంత్రం చెప్పించు. అలాగే స్వామి. జై బుస్ జై జై బుస్ జై బుస్ జై జై బుస్ జై బుస్ జై జై బుస్ జై 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 బుస్ జై బుస్ జై జై బుస్ జై. తాళం వేసేసినట్టున్నాడే. జై బుస్ జై జై ఇడి పని చెప్పు. జై బుస్ జై జై బుస్ జై బుస్ జై జై బుస్ జై. కృష్ణ జై జై. ఆహా అలా చేద్దామా? సరే కృష్ణ. అమ్మా 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 చెప్పండి అమ్మా. మరీ రెండో రోజే పర్వాలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నారా? పర్లేదు, నేను చూసుకుంటా. పరం స్వామి కొట్టావాయ్. పొండి స్వామి. ఏమైంది? ఇంప్రెస్ చేసావు. కృష్ణయ్యని ఇంప్రెస్ చేసావు వాయ్. సతీ సమేతంగా లక్ష్మితో పాటు వచ్చేస్తున్నాడు. ఏమిటి కృష్ణయ్య? ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పూజలో పెట్టి. విలువైన వస్తువులు? ఒరేయ్ నీ జబ్బు తగలయ్యా. ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోరా. ఒరేయ్ నాయనా పరం 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 పరం. స్వామి కృష్ణయ్య ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఏం చేస్తున్నారు నాయనా? ఈ రోజుతో నీ దరిద్రం పోతుందో? ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పూజలో పెట్టి. ఏంటి విలువైన వస్తువులు? సింహద్వారం తెరిచి, అదే మెయిన్ గేటు, అర్థమైందా? సింహద్వారం తెరిచి అమ్మవారిని కృష్ణయ్యని ఆహ్వానించిన ఆయన. అలాగే స్వామి. ఇక కళ్ళు మూసుకుని కృష్ణయ్యని ఆహ్వానించిన ఆయన. స్వామి కృష్ణయ్య, బంగారం, లక్ష్మీదేవి. మాయమైపోయినాడు వస్తాడు కానీ పారిపోయినాడు ఎందుకు వస్తాడురా? గట్లా సంజాయించు సారు. గా చోర్సాలగాడు పెట్టితో ఉడాయించిండు. గాని పీడం ఆయన అనుకుంటే గప్పటి సంధికి పాగల్గాంది ఒకటే లొల్లి. గీ ఇలాకలా ఇల్లన్నీ దిప్పబట్టిండు. గీనికి బంగారం అంటే ఇష్టమా లేక సామంటే ఇష్టమా టెస్టింగ్ చేయనీకి గీని సామి పెట్టితో దాక్కున్నాడంట. గాన్ని ఎత్తికి పట్టుకుని గీని భక్తి ప్రూవ్ చేసుకుంటాడంట పాగల్గాడు. నా దేవుడు అలా చేయడు సార్. వీడేనా నీ స్వామి? స్వామి మీరు మారారా? అవునరా, ఆ పెట్లో ఏముంది? ఆహనా పెట్టి అంట, ఓహనా పెట్టి అంట, ఆహనా పెట్టంట, ఓహనా పెట్టంట, పరంగాడి సొమ్మంత ఇక మీద నాదంట. టామ్ 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 టామ్. నువ్వు ఇక్కడ పడుండవే. దేవుడా దేవుడా, ఈ దెబ్బతో సెటిల్ అయిపోవాలి. అమ్మా లక్ష్మీదేవే. తింటావా? ఐస్ తిను తిను.
బొట్టు లేకుండా ఉండకూడదు. బొట్టు పెట్టుకోమ్మా. తాగుతావా? నీకు కొంచెం నాకు కొంచెం. అలా జుట్టు విరిపోసుకున్నావేంటమ్మా? జడేసుకో. జడ, రబ్బర్ బ్యాండ్ ఏది కావాలి? ఎల్లో, వైట్, వైలెట్, రెడ్. నేను ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోయిందని అది తెలిసినప్పటి నుంచి నేను ఏ పని చేయలేకపోతున్నానని అంతా చూసినట్లే చెప్తున్నారు స్వామి. బొట్టు పెట్టుకోమ్మా నా బంగారం. జడేసుకో. జడ ఏది కావాలి? తాగు. నీకు కొంచెం నాకు కొంచెం. తిను తిను. అయ్యో తినడం కూడా రాదు. చాలా బాగుంది బాబు, మా వాళ్ళందరికి షేర్ చేస్తా. ఇంతకీ ఫిల్మ్ టైటిల్ ఏంటి? మీరే చెప్పండి సార్. ఏముంది, వీడో బిస్కెట్ బాబా, వాడో బకరా బాబు. హలో వ్యూవర్స్. పేద పిల్లల చదువుకి ఫండ్ రైజింగ్ కోసం మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని చూసి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మీరు ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే మా ఎన్జిఓ వెబ్సైట్లో మా వివరాలు, మా యాక్టివిటీస్ చూడండి. మా వెబ్సైట్ www.swordindia.org